అంబేద్కర్ గురించి చదవాలి, అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి. అంబేద్కర్ ఏ విషయంలో ఎలా ఉండమన్నాడో తెలుసుకోవాలి తప్ప అంబేద్కర్ మనోడు కాబట్టి మనం వరకే అంబేద్కర్ మనోడని కుదించుకొని అంబేద్కర్ ని కొందరివాడిగా దయచేసి చేయొద్దు. అంబేద్కర్ అందరివాడు. అగ్ర కులాల్లో చాలా మంది మేధావుల కంటే కూడా గొప్ప మేధావి. అది ఆనాడే చాలా మంది గుర్తించారు. ఇంకా మనం అంబేద్కర్ కి ఘనమైన నివాళిని అర్పించటం, అంబేద్కర్ ని ఘనంగా కీర్తించటం, అంబేద్కర్ ని నిజంగా గుండెల్లో పెట్టుకోవటం అంటే ఆ జ్ఞానాన్ని పెంచుకొని ఈ మనకి అవసరమైన వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్ని ప్రకృతిలోంచే వస్తాయి. ఈ కుర్చీ తయారైందంటే ప్లాస్టిక్ కావాలి. ప్లాస్టిక్ భూమిలోంచి వస్తుంది. ఏ కులపోడి భూమిలోంచి కాదు. ఎక్కడ భూమిలో అక్కడ ప్లాస్టిక్ ఉందో ప్లాస్టిక్ వస్తుంది. దాన్ని ఒక ఫ్యాక్టరీలో తీసుకుపోయి పని చేస్తే వస్తుంది. ఎవరు పని చేస్తున్నారో వాళ్ళకి శాలరీ సరిగా రావాలి, వాళ్ళు బాగుండాలి. కానీ ఆ పని చేసిన వాళ్ళు బాగోవటం లేదు. ఆ పనికి పెట్టుబడి పెట్టినోడేమో కోట్లల్లో ఉంటాడు. ఇక్కడ ఎందుకు ఈ దోపిడీ జరుగుతుంది? ఈ కుర్చీ తయారు చేసినోడు ఎవడు? కుర్చీలో ఉన్న మూల పదార్థం ఏంటి? ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ని తయారు చేసినోడు కూలోడే. అన్ని కులాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడుతున్నారు. ఒక పంట పండిస్తే ఎవరైతే భూమిని దున్నుతున్నారో, విత్తనం నాటుతున్నారో, నీళ్లు కడుతున్నారో, కాపలా కాస్తున్నారో, ఈ కష్టపడే వాళ్ళందరికీ సరైన శ్రమ ఫలితం వస్తుందా లేదా అది ఆలోచించాలి. పెట్టుబడి పెట్టి అప్పటికప్పుడు పంట కొని దాచిపెట్టుకున్నాడు కోట్లలో పోతాడు. రైతులు మాత్రం అలాగే ఉంటున్నారు, కూలోళ్ళు అలాగే ఉంటున్నారు. ఏదో 2000 3000 పింఛన్లు ఇస్తేనో, ఒక ఇల్లు ఇస్తేనో, ఇంకేదో సహాయం చేస్తేనో అవి కూడా మన సొమ్మే. మన సొమ్ము అంటే ఇక్కడ కూర్చున్న మీ అందరి దగ్గర నుంచి తీసుకున్నాయే. ఎట్లా తీసుకుంటున్నారు? మీరు అదే జ్ఞానం తెలుసుకోవాలన్నారు కదా, బోధించాలంటే ముందు తెలుసుకోవాలి కదా. మీరు దీనికి పెద్ద పెద్ద పుస్తకాలే చదవక్కర్లా. మీరు పొద్దున్నే మనం సబ్బు వాడుతున్నాం అనుకుందాం. సబ్బు ఎక్కడ తీసుకొస్తారు? ఇప్పుడు ఈ కుర్చీలు తీసుకొచ్చారు. మీ ఇంట్లో కుర్చీలు ఉన్నాయి కదా, సబ్బు ఉంది కదా, మీ ఇంటికి తలుపులు ఉన్నాయి కదా, కిటికీలు ఉన్నాయి కదా, మీరు ఒంటి మీద బట్టలు వేసుకుంటున్నారు కదా, దుప్పటి కప్పుకుంటున్నారు కదా, మంచం వేసుకుంటున్నారు కదా. ఇట్లాంటి వస్తువులు లెక్క పెట్టి ఒక అంబేద్కర్ గురించి చదవాలి, అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి. అంబేద్కర్ ఏ విషయంలో ఎలా ఉండమన్నాడో తెలుసుకోవాలి తప్ప అంబేద్కర్ మనోడు కాబట్టి మనం వరకే అంబేద్కర్ మనోడని కుదించుకొని అంబేద్కర్ ని కొందరివాడిగా దయచేసి చేయొద్దు. అంబేద్కర్ అందరివాడు. అగ్ర కులాల్లో చాలా మంది మేధావుల కంటే కూడా గొప్ప మేధావి. అది ఆనాడే చాలా మంది గుర్తించారు. ఇంకా మనం అంబేద్కర్ కి ఘనమైన నివాళిని అర్పించటం, అంబేద్కర్ ని ఘనంగా కీర్తించటం, అంబేద్కర్ ని నిజంగా గుండెల్లో పెట్టుకోవటం అంటే ఆ జ్ఞానాన్ని పెంచుకొని మనకి అవసరమైన వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్ని ప్రకృతిలోంచే వస్తాయి.